Good afternoon, students. మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం అమ్మా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఏం చెప్పాం మన లాస్ట్ టైం? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏదైనా ఈక్వేషన్ అనేది డివై బై డిఎక్స్ ప్లస్ పివై ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్ లో ఉంటే అలాంటి ఈక్వేషన్స్ ఏమో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము. అక్కడ పీ కామ క్యూస్ అనేవి ఏమవ్వాలి అన్నాం మనం? ఫంక్షన్స్ ఆఫ్ పీ కామ క్యూస్ అనేవి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అయితే దాని యొక్క జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం చెప్పాం? X plus P of y into equals to Q man. మనం ఏం చెప్పుకున్నాము అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫార్మేట్ లో ఉంటూ పీ కామ క్యూస్ అనేవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ లైన్ అవ్వాలి లేదా రియల్ నంబర్స్ కానీ అయితే ఇలాంటి దాన్ని ఏమో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై అంటాము. లీనియర్ ఈక్వేషన్ కానీ అయితే దాని యొక్క ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది ఈ పవర్ పీడిఎక్స్ అవుతుంది. అలాంటి ఈక్వేషన్స్ యొక్క జనరల్ సొల్యూషన్ ఏమో ఇక్కడ ఏ వై అయితే వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి అని చెప్పాం. ఇది ఎప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై. అలా కాకుండా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్ అయింది అనుకోండి, డిఎక్స్ బై డివై ప్లస్ పి p1x ఇస్ ఈక్వల్ టు q1 అవుతూ ఇక్కడ p1 q1s అనేవి ఏంటి అంటే ఫంక్షన్స్ ఆఫ్ వైల్ కానీ లేదా రియల్ నంబర్స్ అంటే కాన్స్టెంట్స్ కానీ అయితే ఇలాంటి వాటి యొక్క ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుందన్నో ఇంటిగ్రల్ p1 dy అవుతుంది. ఎందుకు? p అనేది ఫంక్షన్ ఆఫ్ వైల్ లో ఉంటుంది కనుక p లో ఉండే ప్రతి వాల్యూ y టైమ్స్ కనుక dy అవుతుంది. అప్పుడు మన జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ఈజ్ x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ u1 ఇంటూ డివై ప్లస్ సి. ఎందుకు ఇక్కడ డిఎక్స్ఎల్ చేసాము, ఇక్కడ డివైల్ చేసాము అంటే పీ కామా క్యూస్ అనేవి ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ఎల్ కానీ లేదా రియల్ నంబర్స్ కానీ అవుతాయి. ఇక్కడ ఏంటి అంటే p1 కామా q1s అనేవి ఫంక్షన్స్ ఆఫ్ వైల్ కానీ ఏంటవి రియల్ నంబర్స్ కానీ అవుతాయి. సో ఇలా ఉండే ఈక్వేషన్స్ ఏమో మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. సో లీనియర్ ఈక్వేషన్స్ అయితే వాటి యొక్క ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ జనరల్ సొల్యూషన్ అనేది ఎలా కనుక్కుంటాము అనేది చెప్పాం. దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పాం. ఈ రోజు ఏంటి అంటే బెర్నోలియస్ గురించి మాట్లాడదాం. సో అసలు బెర్నోలియస్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే బెర్నోలియస్ అనేది యాక్చువల్లీ మనం లీనియర్ ఈక్వేషన్ ఏదైతే బెర్నోలియస్ ఈక్వేషన్ కానీ మనం రెడ్యూసిబుల్ చేస్తే లీనియర్ ఈక్వేషన్ అనేది వస్తుంది. మీకు స్క్రీన్ కనిపిస్తుందా అమ్మా? ఎస్ మేడం. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏమన్నాను నేను మీకు? బెర్నోలియస్ ఈక్వేషన్ అన్నాను. సో బెర్నోలియస్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే an equation of the form dy by dx plus py is equal to dy by dx plus py is equal to q into y power n or dy by dx plus ఓకే అక్కడ x లో వేర్ p, q are functions of x అయితే ఓకే
ఇక్కడ నిన్న మనం చెప్పుకున్న లీనియర్ ఈక్వేషన్ కి ఇప్పుడు బెర్నౌలియస్ ఈక్వేషన్ కి వేరియేషన్ ఏంటి? x పవర్ n డిఫరెన్స్ వస్తుంది మేడం బెర్నౌలియస్ కి. బెర్నౌలియస్ కి ఆర్హెచ్ఎస్ ఏదైతే ఉంటుందో అంటే dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అయితే అది మనకి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n లో ఉంటుంది. సో అక్కడ మనకి ఓన్లీ q మాత్రమే ఉంటే ఇక్కడ q ఇంటూ y పవర్ n ఉంటుంది. సో లీనియర్ ఈక్వేషన్ వచ్చేసరికి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అయితే అది లీనియర్ ఈక్వేషన్. అలా కాకుండా dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n అయితే అది బెర్నౌలియస్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇలా వచ్చిన లీనియర్ ఈక్వేషన్ బెర్నౌలియస్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనే దాని గురించి మాట్లాడదాం. సో మీకు బెర్నౌలియస్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది అన్నాం మనం, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n. అయితే అలాంటి ఈక్వేషన్స్ ని మనం బెర్నౌలియస్ ఈక్వేషన్స్ అంటాము అన్నాం. ఇక్కడ p, q's అనేవి ఏమవుతాయి అప్పుడు మనకి? p, q's ఏమవుతాయి? ఫంక్షన్స్ ఆఫ్ x1 ఫంక్షన్స్ ఆఫ్ x. ఓకే. సో ఇవేమవుతాయి అంటే ఇక్కడ p, q's అనేవి అయితే ఫంక్షన్స్ ఆఫ్ x లో అవుతాయి లేదా కాన్స్టెంట్స్ అవుతాయి. నీకు ఎప్పుడు వైస్ అవుతాయి అంటే ఇది dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n అయింది అనుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెర్నౌలియస్ ఈక్వేషన్. ఇది బెర్నౌలియస్ ఈక్వేషన్ ఇన్ y, ఇది వచ్చేసరికి బెర్నౌలియస్ ఈక్వేషన్ ఇన్ x. సో y లో బెర్నౌలియస్ ఈక్వేషన్ అయితే p, q's అనే ఫంక్షన్స్ ఆఫ్ x లో అవుతాయి లేదా కాన్స్టెంట్స్ అవుతాయి. అదే బెర్నౌలియస్ ఫంక్షన్స్ ఆఫ్ x లో అయితే ఇక్కడ ఏమవుతాయి మనకి p అండ్ q's అనేవి ఫంక్షన్స్ ఆఫ్ y లో అవుతాయి ఆర్ కాన్స్టెంట్ అవుతాయి. ఓకే. ఒకవేళ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ లో y ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? లీనియర్ మెథడ్ అయిపోద్ది. ఒకవేళ 1 అయితే బెర్నౌలియస్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది మనకి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ 0 అంటే ఏమవుతుంది మనకి q ఇంటూ 1 అంటే అగైన్ q. సో n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే బెర్నౌలియస్ ఈక్వేషన్ అనేది ఏ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే మనకి ఈజ్ ఈక్వల్ టు q. సో లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే బెర్నౌలీలోనే ఉంటుంది. అది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఎలా అంటే ఏమవుతుంది అప్పుడు మనకి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ 1 అంటే ఏమైంది మీకు qy అయింది. అంటే dy/dx ప్లస్ py మైనస్ qy ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మీరు p అనేది కామన్ తీస్తే y అనేది కామన్ తీస్తే dy/dx ప్లస్ p మైనస్ q ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఈక్వేషన్ మీకు ఎలా కన్వర్ట్ అవుతుంది? dy/dx ప్లస్ p1y ఈజ్ ఈక్వల్ టు q1. కాకపోతే ఇక్కడ p1 వాల్యూ ఎంత?
p మైనస్ క్యూ q1 వాల్యూ 0. సో ఇది ఇప్పుడు ఏం ఈక్వేషన్ అవుతుంది మీకు? లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకు? p q's అనేవి మనం ఏమన్నాము? ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ లో అన్నాం. సో రెండు ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ లో అయినప్పుడు ఒకదాని నుంచి ఒకటి తీస్తే కూడా మనకి ఏమొస్తుంది? p మైనస్ క్యూ అనేది అగైన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కానీ కాన్స్టెంట్ కానీ వస్తుంది. మనం లీనియర్ అయ్యేటప్పుడే చెప్పాం p q's అనేవి అయితే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అయినా అవ్వాలి, p q's అనేవి అయితే ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ కానీ కాన్స్టెంట్ కానీ. ఏం 0 అంటే కాన్స్టెంట్ వాల్యూ కాదా? ఓకే మేడం. సో ఇప్పుడు ఏమైంది మీకు? n ఈజ్ ఈక్వల్ టు 0 అయినా n ఈజ్ ఈక్వల్ టు 1 అయినా సరే బెర్నోలియస్ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. కనుక సో మనం బెర్నోలియస్ డెఫినిషన్ చెప్పేటప్పుడు ఏం చెప్తాము అంటే dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు qy పవర్ n అయితే n వాల్యూ ఏమవ్వాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవ్వాలి. n వాల్యూ ఏమవ్వాలి అంటాము? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే క్లియర్ గా అయితే n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఎందుకు? n ఈజ్ ఈక్వల్ టు 0 అయినా అది మనకి లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది, n ఈజ్ ఈక్వల్ టు 1 అయినా కూడా అది మనకి లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. కనుక మనం బెర్నోలియస్ డెఫినిషన్ చెప్పేటప్పుడు ఏం చెప్తాము అంటే dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు qy పవర్ n వేర్ మీకు స్క్రీన్ క్లియర్ గానే కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. వేర్ n ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. సో dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q పవర్ yn అయితే n నాట్ ఈక్వల్ టు 0, n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయితే ఇలాంటి ఈక్వేషన్స్ ని మనం బెర్నోలియస్ ఈక్వేషన్స్ అంటాం. ఇలా ఇచ్చిన ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాము అంటే ఇచ్చిన బెర్నోలియస్ ఈక్వేషన్ ని లీనియర్ ఈక్వేషన్ కింద రెడ్యూస్ చేస్తాం. సో ఇచ్చిన బెర్నోలియస్ ఈక్వేషన్ ని లీనియర్ ఈక్వేషన్ కింద రెడ్యూస్ చేయాలి అంటే మన లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటది? ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మేట్ లో ఉంటది. ఈ రెండిటికి ఇప్పుడు మనకి తేడా ఎక్కడొచ్చింది? y పవర్ n దగ్గరే వచ్చింది. కనుక ఏం చేస్తాము అంటే ఈ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అవ్వడం కోసం మనం మొత్తం ఈక్వేషన్ ని y పవర్ n తో మల్టిప్లికేషన్ చేయాలి, y పవర్ n తో డివిజన్ చేస్తాం అన్నమాట. అంటే dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n. సో బోత్ సైడ్స్ మనం ఏం చేయాలి అన్నాం? 1 y పవర్ n dy/dx ప్లస్ py బై y పవర్ n ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n బై y పవర్ n. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ y పవర్ n కి ఈ y పవర్ n క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ ఒక y కి ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే 1 బై y పవర్ n dy/dx ప్లస్ p ఇంటూ y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు q. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ y పవర్ 1 మైనస్ n ని సమ్ t అనుకుంటాం. ఆ ut మన ఇష్టం వచ్చిన లెటర్ తో డినోట్ చేసుకుందాం. ఒకవేళ ua అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y పవర్ n మైనస్ 1 డెరివేటివ్ ఏమవుతుంది మనకి? అమ్మ y పవర్ 1 మైనస్ n డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ n ఇంటూ y మేడం. 1 మైనస్ n ఇంటూ y. n మైనస్ 1 ఓకే ఇంటూ 1 మైనస్ n ఇంటూ y పవర్ ఆఫ్ 1 మైనస్ n మైనస్ 1 మేడం. మైనస్ n మేడం. y పవర్ మైనస్ నేను ఏం చెప్పాను అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి అన్నాం.
సో అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ y పవర్ n ఉందనుకోండి, ఏమవుతుంది మనకి n ఇంటూ y n పవర్ into y n power మైనస్ n వన్ minus ఇంటూ 1. ఇంటూ డివై బై డిఎక్స్ అవ్వాలి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ బట్టి ఇది ఏమవ్వాలి మనకి, 1 మైనస్ ఎన్ ఇంటూ వై పవర్ 1 మైనస్ ఎన్ మైనస్ 1 డివై బై డిఎక్స్ ఇసుకుంటే ఏమవుతుంది, డియు బై డిఎక్స్. అంటే అర్థమే, ఈ 1 కి 1 కి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది మనకి 1 మైనస్ ఎన్ ఇంటూ వై పవర్ మైనస్ ఎన్ అంటే 1 బై వై పవర్ ఎన్ dy by dx is equal to du by dx. So 1 by y power n into dy by dx is equal to 1 by 1 minus n into du by dx. సో ఇప్పుడు ఏంటి అంటే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని, దీన్ని 2, దీన్ని 3 అనుకుంటే, 2, 3 వాల్యూస్ మనం 1 లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 బై వై పవర్ ఎన్ ఇంటూ డివై బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 బై 1 మైనస్ ఎన్ ఇంటూ డియు బై డిఎక్స్. డియు బై డిఎక్స్ ప్లస్ పి. మనం వై పవర్ 1 మైనస్ ఎన్ అని ఏమనుకున్నాము, యు అనుకున్నాం. సో యు ఈస్ ఈక్వల్ టు క్యూ. ఇప్పుడు ఏమైంది ఇది మీకు, du బై డిఎక్స్ ప్లస్ 1 బై ఎన్ ఇంటూ పి ఇంటూ యు ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎన్ ఇంటూ యు. ఇది ఇప్పుడు ఏ ఈక్వేషన్ లో కన్వర్ట్ అయింది మీకు, లీనియర్ వచ్చింది. సో లీనియర్ ఈక్వేషన్ కింద మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పీక్యూస్ అనే మీకు ఏం స్టార్టింగ్ లోనే చెప్తాం, ఫంక్షన్స్ ఆఫ్ ఎక్సలెంట్. సో మనకి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ అనేది ఇస్తే, ఫస్ట్ దాని ఒక బెర్నోలియస్ ఈక్వేషన్ గాని ఇస్తే దాన్ని లీనియర్ ఈక్వేషన్ కింద రెడ్యూస్ చేసుకుంటాం మనం. ఎప్పుడైతే లీనియర్ ఈక్వేషన్ కింద రెడ్యూస్ చేసుకున్నామో, అగైన్ మనకు తెలిసిన లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ ఏదైతే, దీని అంతటిని P1 అని, దీని అంతటిని Q1 అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది du బై డిఎక్స్ ప్లస్ P1 u ఈజ్ ఈక్వల్ టు Q1 అనే ఒక లీనియర్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అయింది. సో ఇలా ఎప్పుడైతే ఒక లీనియర్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అయిందో, మన లీనియర్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ కావాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కావాలి. సో ఈ పవర్ ఇంటిగ్రల్ P1 dx. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి, y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u1 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx. ఇక్కడ y వస్తుందా, ఏమొస్తుందా అమ్మా, u వస్తుంది. ఎందుకు, మనకి ఇక్కడ du బై dx తో స్టార్ట్ చేసాం కనుక ఇక్కడ u వస్తుంది. సో ఈ u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u Q1 ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx ప్లస్ సి అవుతుంది అనమాట. ఇది మన జనరల్ సొల్యూషన్ అవుతుందా అంటే, మనం ఏ u ప్లేస్ లో దేన్నైతే అనుకున్నామో అది అగైన్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అంటే y పవర్ n మైనస్ 1 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని u ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి సొల్యూషన్ అవుతుంది. సో మనకి ఒక బెర్నోలియస్ ఈక్వేషన్ అనేది ఇస్తే, ఫస్ట్ RHS వైపు ఏ y పవర్ n వాల్యూ అయితే ఉందో దాంతో మొత్తం ఈక్వేషన్ ని డివిజన్ చేస్తాం. డివిజన్ చేసి ఇలా వచ్చిన దాన్ని u అనుకొని, కి ఏమో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అనేది యూజ్ చేస్తాం ఆ ప్రాబ్లం కి. ఓకే, ఇప్పుడు మీకు మెథడ్ అర్థమైందా? మనకి ఎప్పుడైనా సరే మెథడ్ అనేది అర్థమైతే ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చేసేయగలం. సో మనం కాన్సన్ట్రేషన్ ఎప్పుడు అసలు మెథడ్ లో ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాలి. సో మనకి ఒక లీనియర్ ఈక్వేషన్, ఒక బెర్నోలియస్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని లీనియర్ ఈక్వేషన్ కింద రెడ్యూస్ చేసి అప్పుడు లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి ఇచ్చిన బెర్నోలియస్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఇది చూడండి ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు వై స్క్వేర్ లాగ్ ఎక్స్. ఇది మీకు ఇచ్చిన ప్రాబ్లమ్. సాల్వ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని? ఎక్స్ తో డివైడ్ చేయాలి మేడం. ఇక్కడ ఓకే ఫస్ట్ ఎక్స్ తో డివైడ్ చేయాలి, ఇంకా డివైడ్ చేసి 1/x వై స్క్వేర్ ఉంది కదా, ఈ వై స్క్వేర్ నేమో అటు సైడ్ తీసుకెళ్ళాలి మ్యామ్. అంటే మనం ఇక్కడ డిఎక్స్ చేసినప్పుడు ఇక్కడ వై స్క్వేర్ టర్మ్ ఉండకూడదు, అదే డిఎక్స్ డివై చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉండకూడదు, అదే మ్యామ్ చేయాలి. అవును. అంటే ఇది వై పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కదా, వై స్క్వేర్ తో డివైడ్ చేయాలి, ఇటు సైడ్ ఎక్స్ తో కూడా డివైడ్ చేయాలి మ్యామ్. సో మనం ఈక్వేషన్ ఏంటి అంటే ఫస్ట్ వై స్క్వేర్ తోనో లేదు అంటే ఎక్స్ తో చేసినా ఒకటే, రెండింటితో చేయాలి. ఎందుకు అంటే మనకి యాక్చువల్లీ ఒక ఫార్మేట్ అనేది బెర్నౌలీస్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అన్నాం మనం, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వై పవర్ ఎన్ లో ఉండాలి అన్నాం. ఇప్పుడు ఏమైంది, ఈ ఫార్మేట్ లో ఉండడం కన్నా మనకి డివై బై డిఎక్స్ కి ఎక్సెస్ ఒక ఎక్స్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం మొత్తం ఈక్వేషన్ ని ఎక్స్ తో డివిజన్ చేస్తాం. సో ఎక్స్ తో డివైడ్ చేసాము అయితే ఇది మనకి ఎలా చేంజ్ అవుతుంది అప్పుడు ఈక్వేషన్ అనేది, డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇది మన బెర్నౌలియస్ ఈక్వేషన్ లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ప్లస్ 1/x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అయింది. మనం బెర్నౌలియస్ ఈక్వేషన్ అప్పుడు ఏం చెప్పాము, మనకి RHS లో ఏ వై పవర్ ఎన్ వాల్యూ అయితే ఉంటుందో దాంతో మొత్తం ఈక్వేషన్ ని ఇంకోసారి డివిజన్ చేయాలి అన్నాం. ఇక్కడ మనకి వైకి ఎంత ఉంది, పవర్ 2 ఉంది. సో మొత్తం ఈక్వేషన్ ఇప్పుడు ఏం చేస్తాము, వై స్క్వేర్ తో డివైడ్ చేస్తాం. డివై బై డిఎక్స్ ప్లస్ 1/y స్క్వేర్ 1/x ఇంటూ వై బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ బై వై స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఎందుకు చేసాము అంటే మన జనరల్ ఫామ్ ఓన్లీ డివై బై డిఎక్స్ తో స్టార్ట్ అవుతుంది కనుక ఇక్కడ మనకి జనరల్ ఫామ్ కన్నా ఎక్సెస్ ఎక్స్ అనే ఒక టర్మ్ ఉంది కనుక ఫస్ట్ నేను ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్ తో డివైడెడ్ చేశాను. అప్పుడు ఏమైంది, మనకి డివై బై డిఎక్స్ ప్లస్ 1/x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అయింది. అంటే మన జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే పి వాల్యూ ఏమో 1/x, క్యూ వాల్యూ ఏమో లాగ్ ఎక్స్ బై ఎక్స్. సో ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అయ్యాయి. అప్పుడు ఏం చేయాలనో, ఏ వై పవర్ ఎన్ అయితే ఉంటుందో ఆ వై పవర్ ఎన్ తో మొత్తం ఈక్వేషన్ ని డివైడ్ చేస్తాము. ఇక్కడ వై పవర్ ఎన్ ఎంత ఉంది మనకి, వై స్క్వేర్ ఉంది. సో వై స్క్వేర్ ఎప్పుడైతే ఉందో మనం మొత్తం ఈక్వేషన్ ని వై స్క్వేర్ తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి 1/y స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ 1/x, ఇక్కడ ఒక వై క్యాన్సిల్ అయిపోద్ది, 1/y ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కనుక లాగ్ ఎక్స్ బై ఎక్స్. మనం ఏం చెప్పాము ఇప్పుడు, ఇక్కడ ఏ వై టర్మ్ అయితే వస్తుందో దాన్ని యు అనుకోవాలి అన్నాం మన వర్కింగ్ రూల్ లో. ఇక్కడ ఏ వై అయితే వస్తుందో దాన్ని యు అనుకున్నాం కనుక ఇప్పుడు దేన్ని మనం యు అనుకోవాలి, ఇక్కడ 1/y ని u అంటున్నాం. సో 1/y ని కానీ యు అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 1/y కి ఏమవుతుంది, -1/y స్క్వేర్. ఓకే ఇంకా డివై బై dx ఈజ్ ఈక్వల్ టు du by dx. సో మనం 1/y కి ఈజ్ ఈక్వల్ టు యూ కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు చేస్తే -1/y స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు du బై డిఎక్స్ అవుతుంది. అంటే దీని నుంచి మనకి ఏమైంది, 1/y స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ du బై డిఎక్స్. ఇప్పుడు ఈ వాల్యూ
ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/y² dy/dx వాల్యూ మనకి ఎంత వచ్చింది? మైనస్ du/dx -du/dx ప్లస్ 1/x ఇంటూ 1/y ఏమనుకున్నాం మనం? u అనుకున్నాం. సో u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? log x/x. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ లో ఉందా? ఉంది మైనస్ లీనియర్ ఈక్వేషన్ మైనస్ తో మైనస్ తో డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ ఏదో ఒకటి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? du/dx మైనస్ 1/x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు -1/log x/x. ఇప్పుడు దీన్ని లీనియర్ ఈక్వేషన్ తో కంపేర్ చేసాం అనుకోండి, మనకి p వాల్యూ ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్ టు -1/x అవుతుంది. q వాల్యూ ఏమవుతుంది? -log x/x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి వచ్చింది మనకి? లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ లో pq వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అప్పుడు? ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx అవుతుంది. సో ఇంటిగ్రల్ pdx. p వాల్యూ ఎంత వచ్చింది మనకి? -1/x dx. ఈ పవర్ x 1/x కి ఏంటి ఇంటిగ్రల్? log x -log x. సో ఈ పవర్ -log x వాల్యూ ఎంత వస్తుంది అయితే? 1/x. సో మనకి ఎప్పుడైతే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చిందో సొల్యూషన్ ఏమవుతుంది? u integral factor equal to integration q into integral factor dx ప్లస్ c. ఓకే, u కి u మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమో 1/x వచ్చింది. సో ఇంటిగ్రల్ u ఇక్కడ ఏంటి? -log x/x ఇంటూ 1/x dx ప్లస్ c. సో ఏమవుతుంది అప్పుడు? -log x ఇంటూ 1/x² dx ప్లస్ c. ఏం చేస్తాము అప్పుడు? ఇంటిగ్రల్ uv మెథడ్ చేసి ఏది u ఏది v? log x u v log x u 1/x log x ఏమో అంటే ఇంటిగ్రల్ 1/a ఇంటూ 1/x² dx. మన uv ఫామ్ లో ఏంటి? u ఇంటూ ఇంటిగ్రల్ v. సో log x కి log x అలా ఉండిపోతే ఇంటిగ్రల్ 1/2 x² dx మైనస్ ఇంటిగ్రల్ మళ్ళీ ఏమవుతుంది? log x కి డెరివేటివ్ ఏమో 1/x ఇంటిగ్రల్ 1/x² dx హోల్ dx. ఇప్పుడు ఏమవుతుంది? log x ఇంటిగ్రల్ 1/x² అంటే -1/x -1/x. ఓకే, -1/x ఇంటూ -1/x dx. సో అప్పుడు ఏమవుతుంది? -1/x log x ప్లస్ 1/x² dx. మళ్ళీ 1/x² కి ఏమొస్తుంది అన్నాం మనం ఇప్పుడే? -1/x. సో ఇంటిగ్రల్ log x ఇంటూ 1/x² dx వాల్యూ ఎంత వచ్చింది మనకి? -1/x log x -1/x. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. u/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్
log x ఇంటూ 1/x² dx ప్లస్ సి. ఆల్రెడీ ఇక్కడ ముందు మైనస్ ఉంది, ఇక్కడ అన్ని మనకి మైనస్లు వచ్చాయి. సో అప్పుడు ఏమైపోతాయి 1/x log x ప్లస్ 1/x ప్లస్ సి. సో ఇది ఏమైంది మనకి du by dx ఈజ్ ఈక్వల్ టు 1/x log x ప్లస్ 1/x ప్లస్ సి. ఇప్పుడు ఏంటి ఇది మన జనరల్ సొల్యూషన్ అంటే అగైన్ మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? యూ వాల్యూ ఎంత అనుకున్నాము మనం? యూ వాల్యూ ఎంత అనుకున్నాము? 1/x అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ యూ ప్లేస్ లో 1/x సబ్స్టిట్యూట్ చేసేద్దాం. యూ వాల్యూ ఎంత అనుకున్నాము అంటే 1/y అనుకున్నాం. సో యూ వాల్యూలో 1/y సబ్స్టిట్యూట్ చేసేస్తే xy అవుతుంది. మనకి మొత్తంలో ఏముంది 1/x ఉంది. సో అప్పుడు మొత్తం పోనీ పంపించేద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు y log x ప్లస్ y ప్లస్ cxy. సో మనం ఒక బెర్నోలియస్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేసాము అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఫస్ట్ బెర్నోలియస్ జనరల్ ఫామ్ లో ఉందా లేదా అనేది చూసుకున్నాం. అది బెర్నోలియస్ జనరల్ ఫామ్ లో ఉందా అంటే లేదు. ఎందుకు అంటే మనకి dy/dx ముందు x అనే ఒక కోఫియన్స్ అనేది ఉంది. సో మనకి dy/dx లోకి చేంజ్ అవ్వడం కోసం మొత్తం ఈక్వేషన్ ని ఫస్ట్ x తో డివిజన్ చేసాం. ఎప్పుడైతే x తో డివిజన్ చేసాం మనకి ఎలా మారింది ఇది dy/dx ప్లస్ 1/x ఇంటూ y/y². సో dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు log x/x ఇంటూ y² అయింది. మనం ఎప్పుడైతే RHS లో y పవర్ n టర్మ్స్ ఉంటాయో దాంతో మొత్తం డివైడ్ చేయాలి అన్నాం మన వర్కింగ్ రూల్ చెప్పేటప్పుడు. సో ఏం చేస్తున్నాం మనం 1/y² dy/dx ప్లస్ 1/x ఇంటూ y/y² ఈజ్ ఈక్వల్ టు log x/x ఇంటూ y²/y². సో దాన్ని సింప్లిఫైస్ చేసినప్పుడు మనకి ఎలా వచ్చింది 1/y² dy/dx ప్లస్ 1/x ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు log x/x. సో మనం ఏమన్నాం ఇక్కడ ఈ 1/y టర్మ్ ఏదైతే ఉందో దాన్ని u అనుకుంటాము. దాన్ని u అనుకొని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాము. ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసామో అప్పుడు మనకి 1/y కేమో -1/y² dy/dx ఈజ్ ఈక్వల్ టు du/dx అవుతుంది. జనరల్ గా మనకి ఇక్కడ 1/y² dy/dx ఉంది కనుక ఈ మైనస్ అయినది ఇటైనా తీసుకెళ్ళాం లేదా మొత్తంతో y తో మల్టిప్లికేషన్ చేసాం. అప్పుడు ఏమైంది మనకి 1/y² dy/dx ఈజ్ ఈక్వల్ టు -du/dx వచ్చింది. ఈ వాల్యూ 1/y నేమో u అనుకున్నాం. ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -du/dx ప్లస్ 1/x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు log x/x వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది మనకి యాక్చువల్లీ మన జనరల్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది ఎప్పుడు జనరల్ ఫామ్ మీద కన్నా ఎక్సెస్ ఏముంది అంటే మనకి ఇక్కడ కోఫియన్ -1 ఉంది. సో మొత్తం దాన్ని మనం -1 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు du/dx -1/x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు log x/x. ఇది ఏమైంది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ యూస్ లోకి వచ్చింది. సో ఎప్పుడైతే లీనియర్ ఈక్వేషన్ ఇన్ యూ అయిందో మనం లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ కావాలి అంటే మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది కావాలి. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. p వాల్యూ ఎంత వచ్చింది మనకి -1/x. సో 1/x కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది log x అంటే ఈ పవర్ -log x. సో -x అన్నప్పుడు x పవర్ -1 అవుతుంది. x పవర్ -1 అంటే 1/x. సో ఈ కి క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది 1/x వచ్చింది. ఎప్పుడైతే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది వచ్చిందో దాని జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్ సొల్యూషన్ ఎలా కడతాము? ఫార్ములా ఏంటి u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. u ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమో 1/x. సో -log x/x ఇంటూ 1/x dx. సో log x ఇంటూ 1/x² వస్తే దానికి ఇంటిగ్రల్ uv అప్లై చేసాము. ఎప్పుడైతే ఇంటిగ్రల్ uv అప్లై చేసి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము ఆ వాల్యూని అగైన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యూస్ లో జనరల్ సొల్యూషన్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది xy లో జనరల్ సొల్యూషన్ కనుక అగైన్ u ప్లేస్ లో మనం ఏ 1/y అయితే అనుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ వచ్చింది. ఇంకో ప్రాబ్లం చెప్పాలా నెక్స్ట్ మెథడ్ చెప్పాలా అమ్మా?
నెక్స్ట్ మెథడ్ చెప్పండి మ్యామ్. ఓకే, చెప్పే ముందు నాకు ఇది ఒకసారి చెప్పండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు x² y³ ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఏ ఈక్వేషన్ లో ఇది ఎందులో కన్వర్ట్ చేస్తారో చెప్పండి. నేను నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ స్టార్ట్ చేస్తాను. బెర్నౌలిస్ మ్యామ్. ఓకే, ముందు x² y² ప్లస్ xy ని అటువైపు తీసుకెళ్తాం. ఓకే, నెక్స్ట్ మ్యామ్ ఇప్పుడు అక్కడ dy/dx ఉంది కదా మ్యామ్, అది మళ్ళీ dx/dy తో మల్టిప్లికేషన్ చేయాలి మ్యామ్. ఎందుకంటే ఇటు సైడ్ వెళ్తే డినామినేటర్కి వెళ్తుంది కనుక మనకి సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లం రాదు కనుక మనం dx/dy రూపంలో చేస్తే ఇది సాల్వ్ అవుతుంది మ్యామ్. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఏమవుతుందండి? x² y³ ప్లస్ xy ఈక్వల్ టు dx/dy అవుతుంది మ్యామ్. అప్పుడు dx/dy ఈక్వల్ టు -xy ఈక్వల్ టు x² y³ మిగులుతుంది మ్యామ్. అప్పుడేమో x టర్మ్ అనేది మన ఇటు సైడ్ -xy ఈక్వల్ టు x² y³. ఇప్పుడు మనకి ఇది dx టర్మ్ లో ఉంది కనుక ఇప్పుడు x² ని మనం ఇప్పుడు ఏంటంటే అక్కడ లేకుండా చేయాలి కనుక ఇటు సైడ్ వస్తుంది మ్యామ్. అంతే, 1/x² ఇంటూ dx/dy మైనస్ 1/x 1/. అంటే 1/x² dx/dy మైనస్ 1/x ఇంటూ y ఈక్వల్ టు y³. అంతే మ్యామ్. ఇప్పుడు 1/x నేమో మనం t అనుకొని చేస్తే అది సాల్వ్ అవుతుంది మ్యామ్. t అయినా u అయినా ఏదైనా మనం ఏదైనా అనుకొని చేసుకోవచ్చు. 1/x ఈజ్ ఈక్వల్ టు u t అనుకుంటే మ్యామ్ మైనస్ t మైనస్ డెరివేటివ్ ఏమో -1/x² ఇంటూ dx/dt dx/dy ఈక్వల్ టు dt/dx. మ్యామ్ -1/x ని కూడా t అనుకోవచ్చు కదా? అలా చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ వస్తుందేమో అని మన ఇష్టమే అనుకోవచ్చు. అప్పుడు అదేమో ప్లస్ అయిపోతుంది. సో 1/x² dx/dy ఈజ్ ఈక్వల్ టు dt/dx. సో అప్పుడు మొత్తం ఏమైపోతుంది మనకి dt/dx ప్లస్ దీన్ని ఏమో టీ అనుకున్నాం కనుక టీ y ఈజ్ ఈక్వల్ టు y³. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి dt/dx ప్లస్ y ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు y³. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, ఇది లీనియర్ ఈక్వేషన్. ఇందులో టీస్ లో లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టీ. అప్పుడు ఏంటి, p వాల్యూ ఏమో y, q వాల్యూ ఏమో y³. సో అప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకి e పవర్ ఇంటిగ్రల్ dy e⁻t ఇంటూ dt అవుతుంది. ఇంటిగ్రల్ t ఇంటూ dt అవుతుంది. నువ్వు టీన్ చేస్తావా వైన్ చేస్తావా? వై మ్యామ్ వై మాకు dt/dy వస్తుందేమో. నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు నేను యాక్చువల్లీ మీకు dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి మీకు? q అయితే p, q అనేవి ఎక్సెల్ లో ఫంక్షన్ అవ్వాలి కదా? అంటే ఇప్పుడు మీకు ఈ ఫార్ములా ఏమవ్వాలి? dt/dx ప్లస్ pt
ఈజ్ ఈక్వల్ టు క్యూ అయితే డిటి బై P డివై కన్నా మ్యామ్ డిటివై బై మ్యామ్ ఇక్కడ డిటి బై డివై వేయాలి, మీరు డిటి బై డిఎక్స్ వేస్తాను చూడండి ఇక్కడ ఇటు సైడ్. ఓకే, ఇప్పుడు దేన్ని చేస్తాం మనం? వైని చేస్తామా వై టీని చేస్తామా? వై మ్యామ్ వై సో అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ బై 2 అవుతుంది. సో మా ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది అయితే? ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ బై 2 ఈ పవర్ ఆఫ్ వై ఇంటూ సొల్యూషన్ ఏమవుతుంది అప్పుడు? ఈ పవర్ ఆఫ్ వై బై 2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ సొల్యూషన్ ఏమవ్వాలి? టీ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి అవుతుంది. క్యూ సో టీ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమో మనకి ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ బై 2 వచ్చింది. క్యూ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? వై క్యూబ్ ఉంది. వై క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ బై 2 ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని యూవి మెథడ్ యూజీ మెథడ్ చేస్తాను. దేన్ని యూ అనుకుంటాము, దేన్ని వి అనుకుంటాము? వై క్యూబ్ ని యూ అనుకుంటాం, ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ బై 2 నేమో వి అనుకుంటాను. ఎన్ని స్టెప్స్ వస్తుంది అప్పుడు మనకి? ఎన్ని స్టెప్స్ లో వస్తుంది? ఎక్కువే వస్తుంది మ్యామ్. ఎందుకు అంటే వై స్క్వేర్ ని టీ అనుకోండి మేడం. ఎందుకు అంటే ఒకవేళ వై క్యూబ్ అనేది తీసుకున్నాం అంటే వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ లో ఒకటి వస్తుంది, మళ్ళీ వై ఇంటూ ఈ పవర్ టీస్ లో ఒకటి వస్తుంది. ఆ వచ్చిందాన్ని మళ్ళీ యూవి చేయాలి అంటే ఇక నీకు ఈ ఒక్కదానికే 4 స్టెప్స్ లో ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. దానికన్నా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అను ఇక్కడ ఆల్రెడీ వై టీ అనుకున్నాం మనం. సో వై స్క్వేర్ బై 2 ని గానీ లేదా వై స్క్వేర్ ని గానీ యూ అనుకుంటే సరిపోతుంది. అప్పుడు వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు యూ అనుకున్నామే అనుకో. పోనీ మీరు అన్నట్లు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది? ఇది మీకు వై డివై ఈజ్ ఈక్వల్ టు డియు అవుతుంది. అంటే వై క్యూబ్, మీరు 2 వద్దన్నారు కదా, నేను తీసుకోలేము మీరు. ఓకే, ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? వై డివై వాల్యూ ఏమవుతుంది మీకు? 1/2 డియు అవుతుంది. ఇప్పుడు వై క్యూబ్ ని మనం ఎలా రాసుకోవచ్చు? వై ఇంటూ వై స్క్వేర్ గా. సో వై స్క్వేర్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ వై డివై కింద రాయొచ్చు. మనం వై క్యూబ్ ని ఎలా రాసుకున్నాము అంటే ఒక వై స్క్వేర్ ఒక వై కింద డివైడ్ చేస్తాము. మనం వై స్క్వేర్ వాల్యూ ఎంత అని తీసుకున్నాము? యూ అన్నాం. సో ఈ పవర్ యూ బై 2. వై డివై వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/2 డియు వచ్చింది. సో 1/2. ఇప్పుడు యూవి అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది మీకు? 1/2 యూ ఈ పవర్ యూ బై 2 కి ఇంటిగ్రల్ చేస్తే ఈ పవర్ యూ బై 2 ఇంటిగ్రల్ ఫార్ములా ఈ పవర్ ఆఫ్ యూ బై 2 మ్యామ్. మనం ఇప్పుడు 1/2 వస్తుంది మ్యామ్. ఈ పవర్ ఆఫ్ యూ బై 2 బై 1/2 వస్తుందా? 1/1/2 వస్తుందా? 1/1/2 వస్తుందా? 1/2 వస్తుందా? 1/1/2 వస్తుంది. ఎందుకు అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఉంది అనుకోండి, మనకి ఏమవుతుంది? 1/a ఈ పవర్ ఏఎక్స్ అవుతుంది. మీకు ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది అంటే 1/2 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మీకు? 1/1/2.
అంటే 1/1/2 వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఈ పవర్ u/2 యొక్క ఇంటిగ్రల్ ఏమవుతుంది అంటే 2 ఇంటూ ఈ పవర్ u/2 మైనస్ యూకి ఏమో డెరివేటివ్ వస్తుంది 1 అయిపోద్ది ఈ పవర్ u/2 కి ఏమో 2 u పవర్ u/2 అగైన్ మళ్ళీ ఈ పవర్ 2 కడితే ఏమొస్తుంది మనకి 4 ఈ పవర్ u/2 వస్తుంది. 2 సార్లు నేను డైరెక్ట్ గా ఇంటిగ్రల్ చేస్తాను అంతే ఇక్కడ. సో మనకు వాల్యూ ఏమైంది అప్పుడు 2 కి క్యాన్సిల్ అయిపోతే u ఈ పవర్ u/2 మైనస్ 2 ఈ పవర్ u/2. ఇది దేని వాల్యూ మన జనరల్ సొల్యూషన్ వచ్చింది ఇలా. అంటే t ఈ పవర్ y²/2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ y³ ఇంటూ ఈ పవర్ y²/2 ఇంటూ dy ప్లస్ ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది u ఈ పవర్ u/2 మైనస్ 2u/2 ప్లస్ సి. ఇక్కడ u అని దేన్ని అనుకున్నాం మనం y² అని అనుకున్నాము, t అని దేన్ని అనుకున్నాము -1/x అనుకున్నాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో -1/x ఈ పవర్ y²/2 ఈజ్ ఈక్వల్ టు u అని దేన్ని అనుకున్నాము y². సో y² ఈ పవర్ y²/2 మైనస్ 2 ఈ పవర్ y²/2 ప్లస్ సి. కుదిరితే మొత్తం మైనస్ ఒకవేళ -1/x ఈ పవర్ y²/2 తో కానీ మల్టిప్లికేషన్ డివిజన్ చేసాం అనుకో y² -2 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ -y²/2 అంటే ఏమైంది ఒకవేళ మళ్ళీ x తో డివిజన్ చేసాం అనుకో xy² -2x ప్లస్ 2x ఈ పవర్ -y²/2 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ -1 ఇటు వస్తే ఏమవుతుంది +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఈ ప్రాబ్లం నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఎలా అయితే లీనియర్ ఈక్వేషన్స్ అనేది dx/dy ప్లస్ vx ఈజ్ ఈక్వల్ టు q ఫార్మేట్ లోని dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q రెండు ఫార్మాట్స్ లో ఎలా అయితే ఉంటాయో అలానే మనకి బెర్నౌలియస్ ఈక్వేషన్స్ కూడా dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y/n లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం dx/dy ప్లస్ p ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ x/n లో కూడా ఉంటుంది అని చెప్పడానికి. సో మనకి y/n రూపంలో ఉంటే మొత్తం ఈక్వేషన్ y/n తో డివిజన్ చేసేస్తాము, అది dy/dx అనే ఒక లీనియర్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేస్తాం. అదే x/n రూపంలో ఉంటే మొత్తం x/n తో డివిజన్ చేసేసి మనకి తెలిసిన dx/dy అనే లీనియర్ ఈక్వేషన్ లోకి మారుస్తాం అన్నమాట. ఇది మనకి బెర్నౌలియస్. సో బెర్నౌలియస్ లో మనం ఏం చేసాము అంటే ఒక ప్రాబ్లం అనేది బెర్నౌలియస్ లో ఇచ్చినప్పుడు మనం RHS లో u కన్నా y/n టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో మొత్తం ఈక్వేషన్ ని డివిజన్ చేసాం. సో మొత్తం ఈక్వేషన్ ఎప్పుడైతే డివిజన్ చేసామో ఆ ఎక్స్ టర్మ్ లో ఉండే దాంట్లో TRU అనుకొని దాన్ని మనకు కావాల్సిన ఒక లీనియర్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో బెర్నౌలియస్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసిబుల్ లీనియర్ ఈక్వేషన్. బెర్నౌలియస్ ఈక్వేషన్ అనే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఎ రెడ్యూసిబుల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, సో మీకు ఒక ప్రాబ్లం అనేది బెర్నౌలియస్ లో ఉంటే ఎలా సొల్యూషన్ చేస్తామో లీనియర్ లో ఉంటే ఎలా సొల్యూషన్ చేస్తామో అనేది అర్థమైంది. ఇప్పుడు ఇది చెప్పండి అయితే నాకు x+1 dy/dx ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ x - 1 e పవర్ x - y. ఇది ఏ ఫార్ములాలో ఉంది మ్యామ్? ఇది లీనియర్ లో ఉంది మ్యామ్. లీనియర్ మ్యామ్. అవునా, ఎలా? dy/dx y ఆర్డర్ 1 మేడం. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆర్డర్ కాదు మ్యామ్, ఇది లీనియర్ ఈక్వేషన్ మ్యామ్. మనకి ఇక్కడ ఇటు సైడ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు dy/dx ఇచ్చాడు కదా మ్యామ్, ఈ రైట్ సైడ్ q(x) లో y/n టర్మ్ ఉంటేనే మనం అప్పుడు బెర్నౌలియస్ ఈక్వేషన్ అంటాము. ఇక్కడ y టర్మ్ అనేది y/n టర్మ్ లేదు కదా మ్యామ్ q(x).
అందుకని ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంటమ్మా? లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ మ్యామ్ dy/dx అయితే y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఆఫ్ x జనరల్ ఇంటూ సొల్యూషన్ అడగట్లేదు. వెయిట్ నేను జనరల్ సొల్యూషన్ అడగట్లేదు, జనరల్ ఫామ్ అడిగాను. అసలు లీనియర్ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మాట్ లో ఉంటది మనకి? dy/dx plus p of dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ అంటే p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x మ్యామ్. ఒకసారి చూడు, dy/dx ప్లస్ ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మేట్ లో ఉంటే అది లీనియర్ ఈక్వేషన్. dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n ఫార్మేట్ లో ఉంటే అది బెర్నౌలియస్ ఈక్వేషన్. మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ dy/dx లో కన్వర్ట్ అవ్వాలి అంటే మొత్తం ఈక్వేషన్ ని 1/1+1 తో మల్టిప్లికేషన్ లేదా 1+1 తో మల్టిప్లికేషన్ చేసిన ఏమవుతుంది? x plus 1 ఈక్వల్ టు e పవర్ ఆఫ్ x మైనస్ y బై x plus 1. ఇప్పుడు చెప్పు, ఇది నీకేమన్నా లీనియర్ ఫామ్ లో? సో ఇప్పుడు ఇది లీనియర్ కాదు, నీకు లీనియర్ లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే ఈ క్యూస్ అనేవి ఏమవ్వాలి అన్నాం మనం? ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ లో అయి ఉండాలి అన్నాం. సో నీకు ఇక్కడ పి అనేది అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ ఒక వై టర్మ్ ఉండాలి. నీకు వై టర్మ్ ఉందా ఇక్కడ? లేదు. క్యూ అనేది ఎలా ఉంది నీకు? ఈ పవర్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ 1 అంటే క్యూ అనేది నీకు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. సో నీకు ఓన్లీ ఎక్స్ ఒకటే ఉందా అంటే వై టర్మ్ ఒకటి ఉంది. మనకి లీనియర్ అవ్వాలి అంటే ఇది దీనికి ఇక్కడ ఎక్సెస్ ఒక వై అనే టర్మ్ ఉండాలి, ఇక్కడ ఈ పవర్ మైనస్ వై అనే టర్మ్ ఉండకూడదు. అలా ఉంటే ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. పోనీ ఇది లీనియర్ ఈక్వేషన్ కాకుండా బెర్నౌలియస్ అనుకుందామా అంటే ఇక్కడ కూడా సేమ్, పి పక్కన ఒక వై ఉండాలి, వై పవర్ అన్ లో ఉండాలి. సో ఇదేమైంది అయితే మీకు ఇప్పుడు లీనియర్ కాదు, బెర్నౌలి కూడా కాదు. సో ఇలా ఏదైనా ఇచ్చిన ప్రాబ్లం అనేది లీనియర్ కాదు, బెర్నౌలియస్ కాకపోతే ఇలాంటి వాటిని ఏం మెథడ్ లో సొల్యూషన్ చేస్తాము అంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం. మీకు టర్మ్ లోనే ఉంది మ్యామ్. మాకు అసలు ఇది అంత బాగా ఐడియా లేదు మ్యామ్, చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళం మ్యామ్. అంటే అక్కడ ఏం మిస్ అయ్యేదో మేము అది మీకు అడగాలనుకున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు అర్థమైందా మీకు? అసలు ఒక ప్రాబ్లం అనేది చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ లా అనే దాంట్లో ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది లీనియర్ ఫార్మేట్ లోనే ఉండకూడదు. ఈ ప్రాబ్లమే ఇప్పుడు చూసాం, ఇది మనకి లీనియర్ అయితే కాదు. లీనియర్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ కి ఇక్కడ ఒక వై టర్మ్ ఉండాలి, ఇక్కడ ఈ పవర్ మైనస్ వై అనే టర్మ్ ఉండకూడదు. అలా ఉంటే అది లీనియర్ అవుతుంది. పోనీ బెర్నౌలియస్ అవ్వాలి అన్నా కూడా మనకి ఇక్కడ ఇంటూ వై ఉండాలి, వై పవర్ ఎన్స్ లో ఉండాలి. సో ఏమైంది, మనకి ఒక ప్రాబ్లం అనేది అంటే ఏ ప్రాబ్లం అయితే ఇచ్చాడో అది బెర్నౌలియస్ లోని లేకుండా లీనియర్ లోని లేకపోతే అలాంటి వాటిని మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. మనకి టర్మ్ లోనే ఉంది చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. మనకి ఇందులో ఇచ్చిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేస్తాం మనం. ఇందులో చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ మెథడ్లో ఉన్నప్పుడు ఇందులో ఏదైతే మనకి ఏదో ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని చేంజ్ చేస్తాం అనమాట. చేంజ్ చేసి ఇది మనకు తెలిసిన బెర్నౌలియస్ లోకి కానీ లీనియర్స్ లోకి కానీ కన్వర్ట్ చేస్తాము. సో బెర్నౌలియస్ లో కన్వర్ట్ చేస్తే మళ్ళీ అగైన్ లీనియర్ లో కన్వర్ట్ చేయాలి కనుక మనకి ఇచ్చిన ఇలాంటి ఏదైనా ఒక ప్రాబ్లమ్ అంటే సో మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అనే మెథడ్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది డైరెక్ట్ గా లీనియర్ లో కానీ బెర్నౌలియస్ లో కానీ లేకపోతే అలాంటి వాటికి చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ఓకే మ్యామ్. ఇప్పుడు దీన్ని చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ లోకి మార్చాలి, ఇచ్చిన ప్రాబ్లం అనేది మనకు అర్థమైంది. సో ఇది బెర్నౌలియస్ కాదు, లీనియర్ కాదు, సో ఇంకేదో మెథడ్ ఉంది, ఆ మెథడే చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. ఇందులో ఏ వేరియబుల్ ని మనం చేంజ్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రాబ్లము? dy/dx ప్లస్ 1/x+1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ 1. పోనీ ఇది మనం లీనియర్ లో కానీ బెర్నౌలియస్ లోకి మార్చాలి అంటే పీ కామ ఇదేంటి dx/dy ఫంక్షన్ లో ఉంది. సో మనకి పీ కామ క్యూస్ అనేవి ఏమవ్వాలి? అప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. ఇక్కడ ఎక్సెస్ మనకి ఏ టర్మ్ ఉంది?
ఈ పవర్ మైనస్ వై ఉంది అంటే ఈ కనుక పవర్ మనం మైనస్ వైతో అయితే ఈ పవర్ వైతో మల్టిప్లికేషన్ అయినా చేస్తాము లేదా ఈ పవర్ -1 తో డివిజన్ అయినా చేస్తాం. సో ఈ పవర్ వై డివై బై డిఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 ఈ పవర్ వై ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ పవర్ ఎక్స్ వైని యు అనుకుంటాం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఎక్స్ చేసామో ఈ పవర్ వైకి డెరివేటివ్ ఏమవుతుంది మనకి ఈ పవర్ వై అవుతుంది. వైకి డిఎక్స్ ఈస్ ఈక్వల్ టు డియు బై డిఎక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది మనకి ఈ పవర్ వై డివై బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది డియు బై డిఎక్స్. సో డియు బై డిఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ వైని మనం ఏమనుకున్నాము యు అనుకున్నాం. ఈ పవర్ వైని డి అనుకున్నాం. యు అనుకున్నాం. యు సో ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇప్పుడు ఏమైంది ఇది మనకి డియు బై డిఎక్స్ ప్లస్ పి ఇంటూ యు ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫార్మేట్ లోకి వచ్చింది. పి వాల్యూ ఏంటి 1/x ప్లస్ 1 యు వాల్యూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1. అంటే మనకి ఏమైంది ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ యూస్ లోకి కన్వర్ట్ అయింది. సో ఎప్పుడైతే లీనియర్ ఈక్వేషన్ కింద వచ్చిందో ఇక్కడ నుంచి మనకు తెలిసిందే లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ వాడతాము అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కావాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పిడిఎక్స్. పి వాల్యూ ఎంత ఉంది ఈ పవర్ ఇంటిగ్రల్ 1/x ప్లస్ 1. దీని ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది log of 1 plus అదే x plus 1 అవుతుంది. సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో లాగ్ కి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 1. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మనకి ఎంత వచ్చింది ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది మనకి u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ q of x ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ప్లస్ c dx ప్లస్ సి. సో యు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమో మనకు 1 ప్లస్ ఎక్స్ వచ్చింది. యు వాల్యూ ఇక్కడ ఈ పవర్ x బై 1 ప్లస్ అదే x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ప్లస్ సి. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 కి ఎక్స్ ప్లస్ 1 కి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పవర్ ఎక్స్ ఏమో ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. నువ్వు యు అంటే ఏం అనుకున్నావు ఈ పవర్ వై. సో దేర్ఫోర్ సొల్యూషన్ ఏమో ఈ పవర్ ఆఫ్ y ఇంటూ 1 ప్లస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x ప్లస్. సో మనం ఒక ప్రాబ్లమ్ కి వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే మెథడ్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది మనకి డైరెక్ట్ గా లీనియర్ లో గానీ బెర్నోలియస్ లో గానీ డైరెక్ట్ గా లేనప్పుడు అలాంటి వాటికి మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. అంటే ఏ వేరియబుల్ ని చేంజ్ చేస్తే అది లీనియర్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అవుతుందో చూసుకొని అలాంటి ఈక్వేషన్ ని మనం చేంజ్ చేస్తాం కనుక ఈ మెథడ్ ని చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటాము. సో మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ కి చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాము అనేది అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఇంకొక సమ్ చెప్పరా? ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పాలా అమ్మా? రేపు చెప్పండి మేడం కొన్ని సమ్స్. సరే అయితే ఎందుకంటే నాకు మళ్ళీ 2 to 3 క్లాస్ ఉంది అందుకని. ఓకే. సో రేపు దీని కంటిన్యూషన్ దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ చెప్పాక మీకు నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. అలా అయితే రేపు అంటే రేపు దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే రేపు వేరే యూనిట్ స్టార్ట్ చేద్దాం. లేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం రేపు కొన్ని. ఓకే మ్యామ్. సరే అమ్మా. 1-2 సమ్స్ చెప్తే అర్థమైపోతుంది మ్యామ్. తర్వాత నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఐడియా ఉంది కదా ఆర్థోగోనల్ ట్రాన్సాక్టరీస్ కోసం? ఐడియా ఉంది మ్యామ్ కొంచెం. సరే అంటే మీకు టచ్ చేశారు కదా ఆల్రెడీ దాని గురించి? టచ్ చేశాను మ్యామ్. అంతా ఆల్వేస్ మొత్తం సిలబస్ కవర్ అయ్యింది. ఏవైనా మేము చేయకపోనివి చేయమన్నారు. అదే మ్యామ్ మీరు చెప్పడం వల్ల రివిజన్ అలా అవుతుంది. డౌట్స్ ఉన్నవన్నీ క్లారిఫికేషన్ అవుతున్నాయి మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే అమ్మా అయితే. ఓకే అయితే థ్యాంక్ యూ.
ఓకే మ్యామ్ బాయ్. హలో